విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్లడం ఖాయం. మంత్రి వెంకటరెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల అవినీతి అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా? త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కామెంట్. మీది పొలిటికల్ స్టంట్ లాగానే మాట్లాడుతున్నారు. విచారణ వద్దని అవినీతి ఒప్పుకున్నట్టే. ఆయన వద్దని ఎట్లా అంటుండు? వద్దని పూర్తిగా అనట్లే. ఆయన ఈ కమిషన్ యొక్క నిబద్ధతను ప్రశ్నిస్తుండే. అతను కమిషన్ యొక్క నిబద్ధతను అంటే ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులపై మీరు కమిషన్ ఏర్పాటు చేయొద్దు అనేది ఒక మెలిక పెట్టిండు. మరి ఆ మెలికను కూడా మీరు చెప్పాలి. ఉందా లేదా నైతికత దానికి చెప్పాలి. రెండవది, యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల అవినీతి అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలి. ఖచ్చితంగా విచారణ చేయాలి. తప్పు చేస్తే జైలు పంపించాలి. కోర్టులు ఉన్నాయి కదా, ట్రిబ్యునల్కు అప్పీల్కి వెళ్ళొచ్చు. మీరు వాటి మీద పైకి వెళ్ళొచ్చు అని ఫైర్ అవుతున్నాం. త్వరలో బీజేపీ బీఆర్ఎస్ విలీనమవుతుంది. అది పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇది కామన్గా మాట్లాడుతున్నారు. అది చైర్మన్ హోదా వైద్యులు గారు అనడం బెదిరించడమే. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా? ముమ్మాటికి దిక్కరనే. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలు ఎందుకు వివరించలేదు? కేసీఆర్ను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్. ఖచ్చితంగా కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఆయనకు దారి ఉంది. అది తప్ప ఇంకోటి లేదు ఆయనకు. ఏ పేపర్లో ఇది పేపర్ దిశనా? దిశ V6.